నమస్కారం. ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. దామవరంలోని విమానాశ్రయానికి సంబంధించి భూ సమస్యల పరిష్కారమై త్వరలోనే విమానాశ్రయ పనులు ప్రారంభమవుతాయని కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు తెలిపారు. శనివారం సాయంత్రం కావలి ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ మరియు కావలి ఆర్డీఓ వంశీకృష్ణతో కలిసి రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ సమస్యలు ఉన్న రైతులతో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ సుమారు 700 ఎకరాలను భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్నప్పుడే 96 కోట్ల రూపాయల నిధులను దామవరం ఎయిర్పోర్ట్స్ భూసేకరణకు వెచ్చించడం జరిగిందన్నారు. వీటికి సంబంధించి ఇప్పటికే 30 కోట్ల రూపాయలు ఆర్డీఓ అకౌంట్లో డిపాజిట్ చేసి ఉన్నారని తెలిపారు. నమస్కారం. ఈరోజు మండపల్ ఎమ్మెల్యే గారితో ఆర్డీఓ గారితో అండ్ రైతులతో కూడా ఈ గదగర్తి ఎయిర్పోర్ట్ ల్యాండ్ అక్విజిషన్ ఏ విధంగా ముందుకు జరపాలని దాని మీద ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అందరితో కూడా మాట్లాడటం జరిగింది. మనం వీలైన వరకు అందరి సమన్వయంతో ముందుకు తీసుకెళ్తామని అనుకుంటున్నాం. ఈ రోజున కలెక్టర్ గారి అధ్యక్షతన దామవరం గ్రామానికి సంబంధించిన రైతాంగంతోనూ అక్కడ వివిధ రకాలుగా పొలాలు కొన్నటువంటి వాళ్ళతోనూ కలిపి ఈ రోజున ఆర్డీఓ గారి కార్యంలో దామవరం ఎయిర్పోర్టుకు సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ మీద ఈరోజు ఒక రివ్యూని కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో నేను కూడా పాల్గొనడం కూడా జరిగింది. ముఖ్యంగా 700 చిల్లర ఎకరాల ల్యాండ్ని ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సినటువంటి తరుణంలో 50 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్, 250 ఎకరాల దాకా సీజేఎఫ్ ల్యాండ్స్, 400 చిల్లర ఎకరాలు వివిధ రైతులకు సంబంధించిన పర్ఫెక్చువల్ లీజుకు సంబంధించిన ల్యాండ్స్ ఉన్నందున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్నప్పుడే 96 కోట్ల రూపాయల నిధులని దామవరం ఎయిర్పోర్ట్కి వెచ్చించడం కూడా జరిగింది. దానికి సంబంధించి నివేదికలన్నీ పంపితే వాటికి సంబంధించి ఇప్పటికే 30 కోట్ల రూపాయలు గౌరవ ఆర్డీఓ గారి అకౌంట్లో కూడా డిపాజిట్ చేస్తున్నారు. ఇప్పుడు మిగతా డబ్బు కూడా రెడీ చేస్తున్నారు. తొందరలో దామవరం ఎయిర్పోర్టుకి శంకుస్థాపన చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువగా కృషి చేయడం కూడా జరిగింది. రైతుల మధ్య సమన్వయం వల్ల అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ లేట్ అవుతుంటే ఈరోజు రైతులందరితో కూర్చొని వాళ్ళ రేట్ల విషయాలు కానీ వాళ్ళు గతం నుంచి అవుతున్నటువంటి ఆ కేసులు ఏవైతున్నా వాటి త్వరితగతిన పరిష్కరించుకొని అందరూ కలిసికట్టుగా వస్తే అందరికి పేమెంట్ ఇచ్చేదానికి త్వరితగతిగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ రోజున నిర్ణయం తీసుకునే భాగంగా చర్చలు జరపడం జరిగింది. రైతాంగం కావచ్చు లేదా వ్యాపారస్తులు కావచ్చు అందరూ కూడా భూములకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దామవరం ఎయిర్పోర్ట్కి స్వాగతిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ స్వచ్ఛందంగా భూములు ఇచ్చి డబ్బులు తీసుకోవడానికి ముందుకు వచ్చారు. కాబట్టి తొందరలోని సమస్య కూడా పరిష్కారమై అతి తొందరలో రాబోయే కొద్ది నెలల్లోనే దామవరం ఎయిర్పోర్ట్కి కూడా శంకుస్థాపన చేసేదానికి ఈ రోజున ఉన్నటువంటి ఈ సమావేశం సుగమం చేసిందని కూడా ఈ సందర్భంగా అనుకుంటున్నాం. తప్పకుండా కావలి కాన్స్టిట్యున్సీలో దామవరం ఎయిర్పోర్టు వస్తుందని, అతి తొందరలో దానికి శంకుస్థాపనలకి పూర్తవుతాయి. రాబోయే 2029 నాటికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా నెల్లూరు జిల్లా ఎలక్షన్ నాటికి దామవరం ఎయిర్పోర్ట్లో దిగే విధంగా కూడా దామవరం ఎయిర్పోర్ట్ పూర్తవుతుందని కూడా ఆశాభావంతో ఉన్నాం. కావలి నియోజకవర్గం పారిశ్రామిక ప్రగతిలో ముందుకు పోతుంది. ఈరోజు ఒకవైపున బీపీసీఎల్ ఇండస్ట్రీ, ఇంకోవైపున రామాయపట్నం, కేకోకుంట ఇండస్ట్రియల్ పార్కు, ఇంకా కూడా కొత్త ఎంఎస్ఎంఈ పార్కులు కూడా తీసుకొచ్చి కావలిని ఇప్పటికే వ్యవసాయపరంగా కావలి బాగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో పారిశ్రామికంగా కూడా కావలిని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే మన అదృష్టం నేషనల్ హైవే, నేషనల్ రైల్వే, సముద్రయానం అన్ని కలగలిపిన కాన్స్టిట్యున్సీ కావలి కాన్స్టిట్యున్సీ. అందుకనే మనకి ఉత్తరం వైపున రామాయపట్నం వచ్చింది. అదేవిధంగా జుబల్దిన్లో ఫిషింగ్ హార్బర్ రావడం జరిగింది. ఈ రోజున దామవరంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది. అన్ని కలగలిపితే ఒక పక్క ఇండస్ట్రియల్, ఇంకొక పక్క వ్యవసాయం రెండూ కూడా కలగలిపినటువంటి ప్రాంతంగా సస్యశ్యామలంగా కావలి నియోజకవర్గం ఉండబోతుందని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. ధన్యవాదాలు.